హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జ్యోతిని. వెల్కమ్ బ్యాక్ టు విజయ్ జ్యోతి 2006 ఛానల్. ఈనాటి స్పెషల్ జున్ను. సాధారణంగా జున్ను పాలతో జున్ను చేయడం అందరూ చేస్తారు, కానీ ఇక్కడ జున్ను పాలు ఏమీ లేకుండా నేను జున్నును తయారు చేశాను. అది ఎలాగో ఇప్పుడు చూసేద్దాం. ఈ జున్ను తయారు చేయడం చాలా ఈజీ, ఇంకా చాలా తక్కువ టైంలో ఈజీగా చేసుకోవచ్చు. దీనికి 15 to 20 మినిట్స్ సరిపోతుంది. ఇంకా టేస్ట్ అంటారా, చాలా బాగుంటుంది. చిన్నపిల్లల నుండి పెద్దల వరకు హ్యాపీగా తినచ్చు. సరే ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ ఇన్స్టెంట్ జున్ను తయారీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ అండి. ఎగ్ ఒకటి, ఇంకా మిరియాలు, ఏలకులు పొడి చేసుకొని పెట్టుకోవాలి. ఇంకా 1 కప్పు బెల్లం తురుము, ఇంకా చిన్న గ్లాస్తో పాలు. ఇవి ఉంటే సరిపోతుంది. ముందుగా తీసుకున్న గుడ్డుని పగలగొట్టుకొని దాన్ని స్పూన్తో కానీ, బీటర్తో కానీ, విస్కర్తో కానీ బాగా బీట్ చేసుకోవాలి. అంటే బాగా నురగొచ్చినంత వరకు బీట్ చేసుకోవాలి. ఇలాగా బీట్ చేసుకుంటే మనకి జున్ను బాగా సాఫ్ట్గా బాగా పొంగి వస్తుందన్నమాట. అందుకని వీలైనంత వరకు చాలా ఎక్కువసేపు బీట్ చేసుకోవాలి. తర్వాత దానిలోని 1 కప్పు బెల్లం తురుము వేసుకొని బాగా కలుపుకోవాలి, మొత్తం కరిగిపోయినంత వరకు. ఇప్పుడు దీనిలోని 1 చిన్న గ్లాస్తోని పాలు, 1 ఎగ్గే తీసుకున్నాం కాబట్టి చిన్న గ్లాస్తో పాలు సరిపోతాయి అన్నమాట. వీటిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఆల్రెడీ పొడి చేసి పెట్టుకున్న ఏలకలు, మిరియాల పౌడర్ కూడా వేసేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని దానిపైన ఒక ప్యాన్ పెట్టుకోండి. దానిలోని అడుగున 1 గ్లాస్ వరకు నీళ్ళు పోసుకోవాలి. ఆ నీళ్ళల్లో స్టాండ్ని కానీ, ప్లేట్ని కానీ అరేంజ్ చేసుకోవాలి. ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసుకున్న జున్ను పాలని ఆ ప్లేట్ మీద పెట్టుకోవాలి. ఇది మీడియం ఫ్లేమ్లో ఉండే ఉడికించుకోవాలండి. ఇప్పుడు ఆ జున్ను పాల మీద 1 మూతను, ప్యాన్ మీద ఇంకొక మూతను అడ్జస్ట్ చేసుకోవాలి. ప్రెజర్ బయటికి వెళ్లకుండా చూసుకోవాలి. ఇంకా 15 to 20 మినిట్స్ ఉడకడానికి టైం పడుతుంది అనమాట. 20 మినిట్స్ అయిందండి. ఇప్పుడు అది ఎలా ఉడికిందో ఒకసారి చూద్దాం. ఉడికిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇది చల్లారిన తర్వాత సర్వ్ చేసుకోవచ్చు. జున్ను చల్లారిపోయిన తర్వాత వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈజీ అండ్ క్విక్ రెసిపీలోని జున్ను పాలు లేకుండా జున్నుని ఈజీగా తయారు చేసుకోవచ్చు. మీరు కూడా నాలాగా ట్రై చేసి అది ఎలా వచ్చిందో నాకు కామెంట్లో పెట్టండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.